SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్జ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈరోజు రిలయన్స్ సంస్థ ఏదైతే ఉందో, రిలయన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ చాలా లాభదాయకంగా ముందుకు పరిగెడుతుందని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉన్నాయి నెంబర్స్ అనేవి. అయితే దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి, ఎలా జరుగుతుంది అంతా కూడా, నష్టాల్లోకి వెళ్ళిపోయిన ఈ కంపెనీని లాభాల దారి పట్టించిన విషయం ఏంటో తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. జనరల్గా ఓడిపోయిన వాడు ఎవడైనా సరే తిరిగి లేచి పరిగెడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రా కూడా అలాగే అందరికీ కనిపిస్తూ ఉందన్నమాట. అయితే దాని డౌన్ఫాల్ గురించి అందరికీ తెలుసు. నెంబర్స్ పరంగా ఇప్పుడు ఎలా ఉంది అండ్ రీసెంట్గా దానిలో ఒక పుష్ వచ్చింది, ఒక బార్ రైజ్ చేసింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ నెంబర్స్ అలా పెరగడానికి గల కారణం ఏంటి, ఎంతవరకు పెరిగినాయి ఆ నెంబర్స్ కాస్త చెప్తారు? ఎస్, ఇది రిలయన్స్ ఇన్ఫ్రా వచ్చేసి ఏడిఏజీ గ్రూప్, అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్. సో మనకు తెలుసు ఆయన స్టాక్స్ అన్నీ కూడా బీట్ అయ్యాయి, అన్నీ కూడా ఇబ్బందుల్లో పోయాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. బట్ రీసెంట్గా కొన్ని రివైవల్ చూస్తూ ఉన్నాము. రిలయన్స్ పవర్లో కూడా రీసెంట్గా రివైవల్ చూసాము. ఈ రిలయన్స్ ఇన్ఫ్రా కూడా చూసుకుంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఒక 280 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండింది. ఇవాళ 386 దగ్గరికి చేరిపోయింది. ఇవాళ నియర్లీ 5%, ఇవాళ ఒక్కరోజు కూడా తీసుకున్నా కూడా మీరు 5% అప్పర్ లిమిట్, ఈ స్టాక్కి అప్పర్ లిమిట్ 5% ఉండింది. సో హిట్ అయింది మధ్యాహ్నం 1:30కి. సో దీనికి మంచి రీజన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇట్లాంటి గ్రోత్ కోసం అంటే నియర్లీ 100 రూపీస్ పైన పెరిగింది. నియర్లీ ఒక 25-30% వితిన్ ఏ మంత్ పెరగడానికి కారణాలు మల్టిపుల్ ఉండొచ్చు. బట్ 2 మేజర్ రీజన్స్ ఏంటంటే, ఒకటి ప్రమోటర్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళది, అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ వాళ్ళదే ఒక ఎంటిటీ విఎఫ్ఎస్ఐ హోల్డింగ్స్ అని, వీళ్ళకు వారెంట్స్ ఆప్షన్ ఉండే అనమాట. వారెంట్స్ ఏంటంటే ఇవి ఒక రకమైన షేర్స్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది యూజువల్లీ ప్రమోటర్స్ కానీ స్పెసిఫిక్ కొద్దిమంది వాళ్ళకి ఇస్తారు, ఆర్ కీ ఎంప్లాయీస్కి కానీ ఇస్తారు. ఇందులో ఇచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ 25% అప్ఫ్రంట్ కట్టి మిగిలిన 75% కట్టడానికి 24 months నుంచి 36 months అవకాశం ఉంటుందన్నమాట. అంటే కన్వర్టబుల్ షేర్స్ అన్నమాట. వీళ్ళు అప్పుడు 18 months బ్యాక్ ఇది తీసుకున్నారు, అప్పుడు కట్టారు. మిగిలిన 75% బ్యాలెన్స్ ఏదైతే ఉందో 300 కోట్లు ఇప్పుడు కన్వర్ట్ చేసుకున్నారు, అంటే ఈక్విటీ రూపంలో. అంటే వాళ్ళు ధైర్యంగా, యూజువల్లీ ఎప్పుడు జరుగుతుంది ఈ కేసులో ఏంటంటే, ప్రమోటర్ అడిషనల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగా ఉంటేనే చేస్తారు. ఎందుకంటే మనం చూసుకుంటే ఐపీఓకి వచ్చినప్పుడు ప్రమోటర్స్ తన స్టేక్ అమ్ముకొని బయటికి వెళ్తాడు, అదొక వే ఆఫ్ ఎగ్జిట్. బట్ ఒక ప్రమోటర్ అడిషనల్గా తన కంపెనీలో కొంటున్నాడంటే యూజువల్లీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ కానీ, మంచి ఆర్డర్స్ రాబోతున్నాయి కానీ, ఆర్ మంచి పర్ఫార్మెన్స్ రాబోతుంది కానీ హోప్ ఉంటేనే కొంటారన్నమాట. సో అలాంటిది హోప్ ఉన్నది కాబట్టి కన్వర్షన్ జరిగింది. సో ఇందులో అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రమోటర్ గ్రూపే కాదు, ఎవరైనా సరే లిక్విడ్ కంపెనీలో కొత్తగా అడిషనల్గా ఫండ్స్ చేయడం వల్ల బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ కేసులో 300 కోట్లు అడిషనల్గా కంపెనీలోకి రావడం వల్ల లీవరేజ్ తగ్గుతుంది, బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ అవుతుంది. సో ఈ వారెంట్ కన్వర్షన్ జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డబ్బులు అడిషనల్గా రావడం వల్ల కంపెనీకి కూడా తను చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్స్ కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో అందుకే మార్కెట్ కూడా మనం చూసుకుంటే పాజిటివ్గా రియాక్ట్ అయింది. సో దెన్ ఇంకొకటి ఏంటంటే, మేజర్ థింగ్ జరిగింది ఏంటంటే, మన ఇవాళ మధ్యాహ్నం కూడా ప్యారిస్లో ఎయిర్ షోలో అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకి రిలయన్స్ యొక్క సబ్సిడరీ ఉంది, రిలయన్స్ ఇన్ఫ్రా యొక్క సబ్సిడరీ ఒక కంపెనీ ఉంది, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ అని. వాళ్ళు డసావ్ ఏవియేషన్ ఏదైతే ఫ్రెంచ్ కంపెనీ ఉందో దాంతో ఒక స్ట్రాటజిక్ అగ్రిమెంట్ ఒకటి ఆల్రెడీ పార్ట్నర్షిప్ తీసుకొని, బిజినెస్ జెట్స్ వాళ్ళ మోడల్ ఒకటి ఫాల్కన్ 2000 అని ఒక పాపులర్ మోడల్ ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాము. దానికి పార్ట్నర్గా రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ని తీసుకున్నారనమాట. సో ఈ కొలాబరేషన్ వల్ల ఇండియాలో బిజినెస్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవ్వచ్చు. ఇంతకుముందు యూజువల్లీ బిజినెస్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యునైటెడ్ స్టేట్స్లో, లేదంటే కెనడాలో, ఫ్రాన్స్లో, బ్రెజిల్లోనే జరిగేది. ఇప్పుడు కొత్తగా మనము ఏమంటారు, ఇంతకుముందు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాటు కొత్తగా మనము ఈవెన్ ఈ డిఫెన్స్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వెళ్ళాం. ఇంతకుముందు టాటా వాళ్ళు హైదరాబాద్లో హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. నౌ వీఆర్ ఇన్ టు వన్ మోర్ సెక్టర్. సో ఈ పార్ట్నర్షిప్, ఈ జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో
రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ అని కొత్త కంపెనీ ద్వారా చేస్తున్నారు. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ నాగ్పూర్లో జరగబోతోంది, వీటి నాగ్పూర్ మహారాష్ట్రలో జరగబోతోంది. సో దీని ద్వారా ఇది స్టార్ట్ చేశాక నెక్స్ట్ సిరీస్ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే అవకాశం ఉంది. సో దిస్ విల్ బి ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఫాల్కన్ 2000 జెట్స్ అనమాట. సో ఇవి ఎన్ని రోజుల్లో అంటే ఇది ఎక్కువ రోజులు కూడా కాదు, ఒక 3 ఇయర్స్లో 2028లో మనం ఫస్ట్ జెట్స్ ఈ మ్యానుఫ్యాక్చర్ నాగ్పూర్ నుంచి చూడబోతున్నాము. సో దీని ఇట్లాంటి పార్ట్నర్షిప్ వల్ల కూడా షేర్ హోల్డర్సే కాకుండా మార్కెట్లో కొత్త వాళ్ళు కూడా సో ఈ స్టాక్ మీద ఇంట్రెస్ట్తో ఇవాళ అందుకే ప్రైస్ పెరిగింది, 5% అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది. ఎవరికైనా సరే రివైవల్ స్టోరీలో పార్ట్ అవ్వాలనుకుంటే ఆర్ అట్ ద సేమ్ టైం ఈ కొత్త పార్ట్నర్షిప్లో ఇఫ్ యూ బిలీవ్ ఉంటే పక్కా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఫిట్స్ ఇన్ టు మన రిస్క్ కేపబిలిటీలో ఉంటే మాత్రం ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టు పడిపోయిన వాళ్ళు వేస్తే అందరికీ నచ్చుద్ది. హోప్ఫుల్లీ ఇప్పుడు రీసెంట్ గుడ్ న్యూస్ కొన్ని ఏవైతే వింటున్నామో మళ్ళీ ఈ గ్రూప్ కంపెనీ కూడా మళ్ళీ సక్సెస్ అవుతే ఆబ్వియస్లీ ఎటువంటి కంపెనీ సక్సెస్ అయినా జాబ్లు కూడా పెరుగుతాయి అండ్ కొత్త జాబ్స్ వస్తాయి, ఇంకా ఉపాధి పెరుగుతుంది. సో కంపెనీ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటాం కాబట్టి హోప్ఫుల్లీ ఈయన కూడా మళ్ళీ తిరిగి కోలుకొని మళ్ళీ అందరికీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ఒక హోప్. డెఫినెట్లీ. అండ్ తప్పకుండా ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మరి కొన్ని ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇక ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎన్నో విషయాలపై మీరు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు అండ్ ముఖ్యంగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు అండ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా మన F&O ప్రొడక్ట్స్ ఏదైనా సరే ఒక క్లారిటీ, ఒక ప్రొఫెషనల్ దగ్గర తీసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, హార్డ్ అండ్ మనీ కాబట్టి. సో డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.